మేడం గారికి నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దల అధికారులందరికీ నా నమస్కారాలు. మా ఊర్లో సమస్య ఏంటంటే పని అయితే చెప్తున్నారండి, డబ్బులు అయితే మాత్రం ఒక 8 వారాలు 7 వారాలు అలాగా అన్ని వారాల దాకా వస్తలేదండి. ఇంతవరకు అయితే ఒక వారం చేసి 2వ వారం చేసేటప్పటికి ఆ అమౌంట్ అది వచ్చేసేదండి. ఎవరికి వాళ్ళే కష్టపడ్డది ఏంటంటే వాళ్ళు కష్టపడ్డ అమౌంట్ అది తీసుకుని వాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించుకోవాలండి. తర్వాత మనకి ఇప్పుడు 7 వారాలు 8 వారాల దాకా డబ్బులు పడకపోతే వాళ్ళు పోస్కారం ఎలాగని చాలా బాధపడేవాళ్ళు అండి. పని అయితే చెప్తున్నారు, డబ్బులు రాకపోతే అందరం కూడా చాలా బాధపడుతున్నాము. తర్వాత ఏంటంటే మేము డబ్బులు ఇచ్చి కాడికి వెళ్తున్నారండి, వస్తున్నారండి. ముసలోళ్ళు ఏంటి అందరూ కూడా డబ్బులు కాడికి వెళ్తున్నారంటే ఇంకా పడలేదు అంటున్నారండి. తర్వాత పని చేసి కాడికి ఆఫీసులు వస్తున్నారండి, వాళ్ళే కూడా పెద్దవాళ్ళు అటు వాళ్ళు అడుగుతున్నారు, మీరు బ్యాంక్ వెళ్ళి ప్రింట్ వేసుకుంటండి అమ్మా మీకు పడతాయి ఎందుకు పడవని వాళ్ళు అంటున్నారండి. మేడం నిజం మేడం, ఏంటంటే ముసలోళ్ళు కూడా అందరూ కూడా నడిచో ఏదోలాగా ఆ పని చేసుకుంటూ మాకు గడుస్తుంది అన్నట్టు ఉపాధి పనికి వస్తున్నారు మేడం. నాన్నగారు ఉన్నదప్పుడు పెట్టారండి, అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా అదే అవ్వాలని ఇప్పుడు సార్లు చెప్పేదాకా మాకు తెలియదండి. ఈ పని తీసేస్తున్నారన్న సంగతే మాకు తెలీదు. మీరు మా కోసం పోరాడుతున్నారని మేము ఇప్పుడు సార్ చెప్పారండి. మీరు మా కోసం ఎంత పోరాడుతున్నారో నాన్నగారు కూడా అలాగే ప్రజల కోసమే పోరాడారండి. అది మొత్తం అందరూ ప్రజల కోసమే. మీరు కూడా ఆ విధంగానే మా అందరి కోసం మీరు ఉంటున్నారని మేము నమ్ముచున్నామండి. మీరు ఏదైతే పోరాడుతున్నారో మా వెనకాల ఈ ఉపాధి హామీ పనుల కోసం అయితే మాత్రం మేమందరం కూడా మీ వెనకాలే ఉంటాం మేడం. కానీ ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి మేడం. మా గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి, అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఉపాధి పని కోసమే వచ్చారు కాబట్టి డబ్బులు అనేవి మాకు వారంలో 2వ వారంలో పడేలాగా, లేదంటే కనీసం 3వ వారంలో పడేలాగన్నా చూడండి మేడం. ఈ పని అయితే మాత్రం ఎప్పుడూ కూడా జీవితం అంతకాలం ఉండేలాగా మీరే సహకరిస్తారని మేము అడుగుతున్నాం మేడం. థ్యాంక్ యూ. రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం. అమ్మ మిగిలిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. అమ్మ మన ఇంటికి వచ్చారు, మీ గుమ్మం వరకు వచ్చారు, మీ సమస్య వినేదానికి వచ్చారు. నెక్స్ట్ మీరు మాట్లాడండి మేడం. నెక్స్ట్ ఏంటంటే పెన్షన్ చాలా ఇబ్బందిగా ఉన్నారండి. పెన్షన్ డబ్బులు అనేది ఇప్పుడు ఇన్నాళ్ళైతే ఎవరికైనా వచ్చేసిందండి. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన తర్వాత హస్బెండ్కి పెన్షన్ ఉంటేనే ఆవిడకి రాస్తారని ఇప్పుడు అది పెట్టారంటున్నారండి. కానీ ఇప్పుడు భర్త చనిపోయి ఆవిడ ఒకరితే ఉంటారు మేడం. ఆవిడ తర్వాత ఇప్పుడు వెనకాల ఎవరు చూడపోవచ్చండి. ఆ డబ్బులతోటే కదా మేడం వాళ్ళు బతికేదన్నారే. ఆ పెన్షన్ రావట్లేదని అలాగే మీ సేవల కాడికి గట్ట వెళ్ళి తిరుగుతున్నారు మేడం. అదో సమస్య ఉందండి గ్రామంలో కూడా మేడం. చాలా సమస్యలు ఉన్నాయి మేడం. అలాగే ఇంకా డ్రైనేజీలని అవన్నీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి మేడం.